పోలీస్ సేవల క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్లో భాగంగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైనట్లు ఎస్ఐ లింగం తెలిపారు. పోలీసుల పనితీరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్లో భాగంగా రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా నర్సాపూర్ ఎంపికైనట్లు వారు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా నర్సాపూర్ ఎస్ఐ లింగం ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. డీజీపీ ఆఫీస్లో రివార్డ్ ఫంక్షన్ సెరమనీ జరిగింది. దీంట్లో నర్సాపూర్ పోలీస్ స్టేషన్కి క్యూఆర్ కోడ్ సిఎఫ్సి బేస్డ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ పైన స్టేట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. దీంట్లో 23 ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్నీ 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల నర్సాపూర్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ప్లస్ క్యాష్ రివార్డ్ కూడా ఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఈరోజు మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. వరద నీటిలో కొట్టుకుపోయి మురికి కాలువల్లో, చెట్ల పొదల్లో పేరుకుపోయాయి ధాన్యం. కొట్టుకుపోయే దాన్ని కాపాడుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయామని, ఇదంతా కొనుగోలు కేంద్రం నిర్వాహకుల వల్లనే తమకి నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం పైన కప్పడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంతో, తేమ శాతం వచ్చినా సమయానికి సంచులు ఇవ్వకపోవడంతో రోజుల తరబడి ధాన్యాన్ని మార్కెట్లో పోసుకొని దేవుని మీద భారం మోపి ఉంటున్నామని, దీంతో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కండ్ల ముందే నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రభుత్వం గ్రహించి రైతులకు అండగా ఉండాలని నర్సంపేట డివిజన్ రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది.